హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఎపిక్ బ్లాగ్స్. చాలా రోజులు అవుతుంది వీడియో చేయక. సో ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ పచ్చడి చేయబోతున్నాం ఇంట్లోనే. లాస్ట్ టైము బయట ఆన్లైన్లో పెట్టాను, అంత టేస్ట్ బాగాలేకుండే. సో ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి మేమైతే ఒక 2 kgs చికెన్ తీసుకున్నాము. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో చికెన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చాను. సో మమ్మీ అయితే చేస్తుంది, నాకు కూడా కొంచెం ఐడియా ఉంది, నేను కూడా సపోర్ట్ ఉంటా. మమ్మీ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, 2 kgs చికెన్కి ఎంత కారం పడుతుంది, ఎంత సాల్ట్ పడుతుంది, ఎంత జీలకర్ర ఆవాలు, ఇవన్నీ నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, చూడండి. 3 స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్స్ ఆవాలు, 16 లవంగాలు, 15 యాలకులు, 2 స్పూన్స్ మెంతులు, 2 పువ్వులు, 1 దాల్చం చెక్క, 150 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 10 నిమ్మకాయలు, 2 కప్స్ కారం, 1/2 కప్ సాల్ట్, 4 స్పూన్స్ ధనియాలు, 1 లీటర్ పల్లి నూనె, 2 స్పూన్స్ గసగసాలు. మేమైతే బోన్ చికెన్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి 2 kgs ఉంది. చికెన్ అయితే ఒక 5 times ఫ్రెష్గా వాష్ చేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, లవంగాలు ఇవన్నీ వేరు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇవి మెంతులు. ఒకసారి పోస్తే ఒకటి ఏగుతుంది, ఒకటి ఏగది, అందుకే సపరేట్ ఒక్కొక్కటి వేయించుకోవాలి. ఆవాలు సో ఇవి వచ్చేసి గసగసాలు. సో ఇది వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుందంట. వెనకట చికెన్ లా ఇట్లనే నూరు వేసుకునేది అప్పుడప్పుడు. చికెన్ బౌల్లో వేసుకోవాలి. ఏమేమి వేసినాం ఇందులో? సాల్ట్ వేసిన, అది పసుపు వేసిన, వేస్తే కొంచెం ఉడికిన తర్వాత ఆ ముక్కకు పడుతుంది మొత్తం. సో ఆ ముక్కకు పట్టడం వల్ల బోన్ లో ఉన్న స్మెల్ పోవడానికి వేస్తారు అనమాట. ఓకే ఓకే, మొత్తం ఇట్లా కలుపుకోవాలి. కొంచెం వాటరు యాడ్ చేసుకోవాలి, మాడకుంటూ ఉంటుంది. సో వాటర్ వచ్చేసిన కిందికి ఇంకొక జస్ట్ ఒక 10 minutes ఉంటే సరిపోతుంది కదా. లైట్గా బాయిల్ అయితే అయ్యింది. ఇంకొక 5 minutes అయితే మనం తీసేసుకొని పక్క పెట్టేసుకుందాం. ఆ ఎక్సెస్ వాటర్ అంతా మనం బయట పడపోయాలి. సో ముందుకైతే ఇది అంతా తీసేసుకొని ఇందులో బౌల్లో వేసుకుందాం. సో ఈ బౌల్ అయితే తీసుకున్నాక ఇది కొంచెం ఒక 10 to 15 minutes చల్లారాక అప్పుడు ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్ని మిక్స్ చేస్తున్నావా? మిక్స్ చేస్తానా? అన్ని మిక్స్ చేసి ఒకటేసారి ఒకటేసారి ఆ పౌడర్ ని అందులో కలపాలి. ఓకే, సో ఇది వచ్చేసి మనకు 1 లీటర్ ఉంటుంది. సో అలా వేయగానే అలా కలుపుతూ ఉండాలి. జస్ట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం అలా ఫ్రై చేస్తూ ఉండాలి. సో గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. పీస్ అయితే ఉడికింది. అయ్యో ఇలా రావాలి, బాగుంది. సో ఫైనల్గా ఫ్రై అయితే అయిపోయింది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేసి పచ్చి వాసన పోయేంత వరకు అయితే అలా కలుపుతూ ఉండాలి. సో కొంచెం పచ్చి వాసన అయితే పోయింది. దాని తర్వాత కరివేపాకు లైట్గా వేసుకోవాలి. ఈ వేడి చల్లారినాక కొద్దిసేపు 10 నిమిషాలు చల్లారిన తర్వాత ఈ మాలు మసాలాలన్నీ అందులో వేసి, ఉప్పు కారం అన్నీ వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ చికెన్ పీసులు ఇల్లు వేసి కలపాలి. కలిపి అప్పుడు చల్లారినాకనే కలపాలి.
వేడి వేడి దాంట్లో కలపొద్దు. సో మసాలా వేసిన తర్వాత సాల్ట్ కూడా ఇప్పుడే వేసి కలుపుకోవాలా? ఇట్లా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. పీస్ ఉడికిందా? గట్టిగా ఇలా రావాలి. ఓకే, ఇలా రావాలి. ఎలా ఉంది? చాలా బాగుంది. మీరుతో ఇలానే ట్రై చేయండి, చాలా బాగుంది. మమ్మీ అయితే టేస్ట్ చేసింది, సూపర్ ఉందండి. ఒకసారి నేను కూడా ట్రై చేస్తా. సో పీస్ వచ్చేసి చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఇలా రావాలన్నమాట. కొంచెం ఎక్కువ హార్డ్ కాదు, సాఫ్ట్ కాదు, మీడియం. సో ఇలా ఉండాలి, పర్ఫెక్ట్గా రావాలి. ఇలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది, సూపర్ అంటే సూపర్ వచ్చింది. సో ఇంట్లో ఏదన్నా కర్రీస్ లేకపోతే ఇలా చేసుకొని ఒక 2-3 days మేనేజ్ చేసుకోవచ్చు. ఇట్లా చాలా సూపర్ ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్ అంతే. మీరు కూడా ఇంట్లోనే చేసుకొని ఇలానే తినండి. ఓన్గా చేసుకొని ఇట్లా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్ అంతే.